ఇన్నాళ్ళు సినిమాలో బిజీగా గడిపిన స్టార్స్ ఇప్పుడు కంపెనీ ప్రోడక్ట్కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండడానికి పోటీ పడుతున్నారు. బాలీవుడ్ నుంచి మొదలైన ఈ ఫోబియా ఇప్పుడు టాలీవుడ్కి చేరుకుంది. బ్రాండ్ పేరుతో జనాల్లో మెదులుతున్న టాలీవుడ్ స్టార్స్ పై గ్రౌండ్ రిపోర్ట్. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇప్పుడు ఎక్కడ చూసినా బ్రాండ్ అంబాసిడర్ ట్రెండ్ ఓ ఊపు ఊపుతుంది. మార్కెట్లోకి ప్రొడక్ట్ రిలీజ్ చేయాలంటే చాలు కంపెనీలు సినీ స్టార్స్ కోసం క్యూ కడుతున్నాయి. కాజాలు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటంటే ఒక యాడ్ లాక్ చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఒక పర్టికులర్ బ్రాండ్ మీద ఏంటంటే ఒక గుడ్ ఇంప్రెషన్ కలుగుతూ ఉంటుంది. చాలా ఈజీగా మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి ఏంటంటే మంచి అడ్వాన్స్డ్ ప్రాసెస్లో మార్కెటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు మనం యూజ్ చేసే ప్రోడక్ట్కి తమిళియన్స్ ఇంకొకరు యాడ్ చేయడం కన్నా మన వాళ్ళు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ప్రోడక్ట్ మీద ఏంటంటే మనకి ఒక మంచి ఒపీనియన్ అంటూ ఏర్పడుతుంది. ఇప్పుడు యాడ్స్ యాక్ట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి వచ్చి లాస్ ఏమి ఉండదు. వాళ్ళకున్న టైంలోనే యాక్ట్ చేస్తారు. సినిమాలు కూడా తక్కువ వస్తున్నాయి. మధ్యలో యాడ్స్ యాక్ట్ చేశారనుకో వాళ్ళ ఫ్యాన్స్కి కూడా ఏంటంటే కొంత రిలీఫ్ కూడా దొరుకుతుంది. ఒక రకమైన బ్యాడ్ ప్రోడక్ట్స్ చేయకుండా ఒక మంచి ప్రోడక్ట్స్ చేస్తూ ఉంటాయి కనుక ఇది పబ్లిక్ కూడా మంచిది, సొసైటీకి కూడా ఏంటంటే బెనిఫిషియల్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు పాత థీమ్ కే మెరుగులు దిద్ది ఫాలో అవుతున్నాయి యాడ్ కంపెనీలు. బ్రాండ్ అంబాసిడర్ సాయంతో ప్రోడక్ట్ ఇమేజ్ పెంచుకుంటున్నాయి. టాలీవుడ్ లో ఈ బ్రాండ్ అంబాసిడర్ క్రేజ్ మరింత ఎక్కువైంది. వీడియో మొబైల్ కావాలా? టచ్ స్క్రీన్ మొబైల్ కావాలా? ఒక ప్రోడక్ట్ ను జనాల్లోకి తీసుకువెళ్లాలంటే ప్రచారం ఎంతో ముఖ్యం. అదే దానికి ఇమేజ్ క్రేజ్ ఉన్న హీరోలతో మార్కెట్లోకి వదిలితే తమ ప్రోడక్ట్ ఖచ్చితంగా హిట్ అవుతుందన్నది కంపెనీల తీరు. అందుకే ప్రతి కంపెనీ హీరోలతో యాడ్ చేయించుకోవడానికి కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఒకప్పుడు కంపెనీలు మోడల్స్ ను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకునేవి. ట్రెండ్ చేంజ్. దీంతో అందరి చూపు ఫేమ్ ఉన్న స్టార్స్ పైనే. సరిగ్గా ఇదే పాయింట్ ని క్యాష్ చేసుకోవడంలో మన హీరో హీరోయిన్స్ బిజీ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేసిన థమ్సప్ యాడ్ ఆ కంపెనీకి కలెక్షన్లు కురిపించింది. ఇక పెప్సీ పవన్ కళ్యాణ్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకుంది. దీంతో అమ్మకాలు జోరుగా సాగాయి. సార్ నేను బాలమనిషిని కాను సార్. ఎవరు నువ్వు? మీతో యాక్ట్ చేయడానికి థమ్సప్ పోటీకి వెళ్ళాను సార్. ఓకే, ముందు పవన్ కళ్యాణ్ తర్వాత రామ్ చరణ్ పెప్సీ బ్రాండ్ అంబాసిడర్. దీపికా పదుకునేతో స్టెప్ లేడు. జార్ఖండ్ డైనమైట్ ధోనితో కలిసి చేసిన యాడ్స్ సూపర్. అదే వరుసలో ఎయిర్టెల్ కూడా ఈ మగధీరునే సెలెక్ట్ చేసుకోవడం విశేషం. చూస్తావా మా జోరు? ఈ జోరు నాకు కావాలి. జోరుంది. జోరున కొత్త పెప్సీ, జోరున యంగిస్తాన్. నా ఇల్లు, నా టీవీ, నా రిమోట్ ఏమైంది చెప్పాను కదా. అమ్మతో గొడవపడి ఏమీ లాభం లేదు. రండి ఇక్కడి నుంచి మ్యాచ్ చూద్దాం. ఏంటి ఇక్కడి నుంచా? ఎలా? రండి నానా. చూడు ఏంటి ఎలా ఉంది. ఇక
అల్లు అర్జున్ క్రేజ్ ని 7up క్యాష్ చేసుకుంది. అర్జున్ చేసిన 7up యాడ్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. కొత్త 7up యాడ్ లో బన్నీ డాన్స్ అందరినీ కట్టిపడేసింది. అల్లు అర్జున్ సినిమా హౌస్ఫుల్. నేనే అల్లు అర్జున్. నేను చిరంజీవిని. అలా చూడు ఎంతమంది ఉన్నారు. నిన్నే 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 దిల్సే దిల్సే ఇష్క్ కియా తుమ్సే ఇనవా 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 ఏందే నీ కొడవా నిన్నే 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 నిన్నే. సార్ లోపలికి రండి సార్. వస్తా, కానీ నా ఫ్యాన్స్ తోటి. ఒక్క సినిమాను తీయడానికి 3 ఏళ్లు ఆలోచించే మన స్టార్స్ ఒకేసారి 2-3 యాడ్ కంపెనీలకు బ్రాండ్గా ఉండడానికి వెనకాడడం లేదు. హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా పేరుకు పేరు డబ్బుకు డబ్బు వస్తుండటంతో బ్రాండింగ్ చేయడానికి వెనకాడడం లేదు. దీపం ఉండగానే సంచులు నింపేసుకోవడం మన స్టార్స్ కు రీల్ తో పెట్టిన విద్య. తక్కువ కష్టం ఎక్కువ లాభం వస్తే ఎవరు మాత్రం కాదంటారు. అందుకే బ్రాండ్ అంబాసిడర్ ఛాన్స్ వచ్చిందంటే వీళ్లకు పెద్ద పండుగే. తర్వాత మహేష్ బాబు కూడా యాడ్స్ లో చాలా బిజీ. గతంలో చిరంజీవి చేసిన ప్రకటనలకి ఈ స్టార్ నే బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకున్నాయి కంపెనీలు. ఏడాదికు సినిమాలో కనిపించే మహేష్ రోజు థమ్స్ అప్ నవరత్న ఆయిల్ యాడ్స్ లో సందడి చేస్తున్నాడు. When I was going through Universal I just googled it first. Then I read his story, how he started Universal. It was very, very inspirational. I've said it before, and the minute I read his story, I said, okay, I'm doing this. But till now, it's been amazing. I've been really happy with the association. నేను బ్లాక్బెర్రీ వాడుతున్నాను, యూనివర్సల్ స్టోర్ నుంచే కొన్నాను అది. సో ఇప్పుడు నేను ఏ ఫోన్ కొన్నా వీళ్ళ స్టోర్ నుంచే కొంటాను అది. బ్రాండ్ అంబాసిడర్ విషయంలో టాలీవుడ్ ముద్దుగుమ్మలేం తక్కువ కాదు. గోవా సుందరి ఇలియానా బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్ గా కేక పెట్టిస్తుంది. పంజాబ్ ముద్దుగుమ్మ చార్మి, చందమామ ఫేమ్ కాజల్ కూడా బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్లుగా వెలిగారు. I'm very, very happy to be here, very happy to be a part of Big C and to be endorsing its products. It's one of a kind endorsement for me, something I've never done before, and I'm very, very excited about it. And I hope you can do extremely well now. And I hope that I can help in some way. Hopefully it'll add more customers to their list. So here's hoping for the best. Thank you. చేయడం నుంచి బ్రాండ్ అంబాసిడర్లుగా మన హీరోలు ఎదిగిపోతుంటే మరోవైపు కంపెనీలు కూడా హీరో ఇమేజ్లతో తమ ప్రోడక్ట్ను పబ్లిక్లోకి వదిలి బాగానే సొమ్ము చేసుకుంటున్నాయి. ఇలా హీరోలు కంపెనీలు కొత్త బ్రాండింగ్తో బాగానే సక్సెస్ అవుతున్నాయి. విత్ కెమెరా పర్సన్ తిరుపతి, వర్ధిని, ఐ న్యూస్, హైదరాబాద్.